మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామగిరిలో జరిగిన అకృత్యాన్ని ప్రభుత్వం కండబలంతో అధికార బలంతో ఒక కార్యకర్త వచ్చి పొట్టను పెట్టుకుంటే వాళ్ళని వాదార్చడానికి ఆ కుటుంబాన్ని వాదార్చడానికి వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తే అక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ప్రజాదరణ గల నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత ఏదైతుందో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతున్నాయో పూర్తిగా కూడా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో ఓ కుతంత్రంతో వ్యవహరించిన తీరుని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదనేది చెప్తున్నాం. తెలుసు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా రాష్ట్రంలో రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం తెలుసు. తెలిసినప్పటికి కూడా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రత వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం. మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు కనీసం 110 మంది అయినా ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద ఒక కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వారిది. సాక్షాత్తు ఉన్న రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమాలు చెప్పండి సార్ మా మైకుల్లో అని చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వం దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కుట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇదేమైనా ఎవరైనా ఆ కేసులు పెడతారండి? ఇది అంటే వైఫల్యాన్ని కప్పించుకోవడానికి వచ్చి తిరిగి నాకు నాయకుడి మీద పెడతారా? నాకు ఇప్పుడు టీవీలో చూశాను, ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారికేడింగ్స్ వచ్చి సరిగ్గా కట్టలేదంట. వైఫల్యం కట్టలేదన్నప్పుడు మీరు ఇన్ఫామ్ చేయాలి కదా. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ పార్టీ కార్యకర్తలు తెలియదు, మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదని చెప్పాలి కదా. ఎవరు తప్పండి? ఇది తిరిగి ప్రకాష్ రెడ్డి తప్పు.
ఏంటిది? ఎక్కడే పోతుంది ఈ ప్రభుత్వం? ఈ పరిపాలన ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఉదయం అయిపోతే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఎన్నుకోబడిన పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. చట్టాన్ని చేత్తో తీసుకుంటే చూస్తూ ఊరుకోదు. చట్టాలు ఊరుకోవు, ప్రజలు వచ్చి తిరగబడతారు. ప్రజా విప్లవం వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం తావద్దని కోరుతున్నాను. చూసాం మనం ఆ పక్కనున్న శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు చూసాం, ఆ పక్కనున్న బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం. ఏ ఒక్కరు కూడా చూస్తూ అది తప్పది. మంది పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మంది. ఆ బద్ధంగా వెళ్ళాలి. వ్యవస్థగా వచ్చి మనం చిన్నాభిన్నం చేయడానికి వీలు లేదు. ఎవరికి హక్కు లేదు. ఇవాళ కాదు, రామగిరే కాదు, అంతకుముందు నంద్యాల జిల్లా మహానంది అక్కడ, అంతకుముందు గుంటూరు మిచ్చాటికి వెళ్ళారు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చేది. హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు, పైకి లేచింది అడుగుతున్నారు. ఓ విఐపి వెళ్తున్న హెలికాప్టర్కి ఏం చిన్న లోపం జరిగితే అది విఐపిని కాకుండా తీసుకువెళ్తారు, వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు. ఎందుకంటే ఏమైనా ఒక అకస్మాత్తుగా ఏమైనా జరుగుతుందా అనే భయంతో. మా అమ్మ తెంగితనం లేదా? చాడు మాట్లాడుతున్న నాయకులు కానీ, పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏంటిది? ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి రాకూడదని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం కేంద్రం దగ్గరికి ఇంతకు ముందే ఇప్పటికే లేఖ రాశాం. మళ్ళీ అవసరమైతే ప్రత్యక్షంగా పోయి అక్కడ ఉన్న హోంమంత్రిత్వ శాఖని అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసి దీని మీద ఆయన రక్షణ కోసం డిమాండ్ చేయదలుచుకున్నాం. డిమాండ్ చేస్తాం. ఇది ఎక్కడిది? ప్రజలు వచ్చి మీకు